రాష్ట్రంలో మొంతా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ, కాకినాడ, విశాఖ, చీరాల, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. పునరావాసాలకు తరలించారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కుమ్ముకుంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలకు అధికారులు పలు జాగ్రత్తలు సూచించారు. తుఫాన్ తర్వాత వేడి చేసిన క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలని చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వెళ్లవద్దన్నారు. షెల్టర్ ఆశ్రయంలో ఉంచినట్లయితే అధికారులు చెప్పే వరకు తిరిగి వెళ్లవద్దు అని తెలిపారు. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు అని చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను, వస్తువును వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు.